గారికి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. యూనివర్సిటీ గారు తిరుపతి ఇదే సార్ తిరుపతి తిరుపతి నియోజకవర్గంలో చెట్టుపల్లి గ్రామం ఇనాముగా ఉండేది అధ్యక్ష. అది ఎప్పటి నుంచో పంచాయతీలో ఉండేది. 2023లో కార్పొరేషన్లో చేర్చడం జరిగింది. 1979 నుండి భూములు సెటిల్మెంట్ పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించడానికి ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా భూమి మొత్తాన్ని అభివృద్ధి కోసం దాదాపు 355 ఎకరాలలో 2750 మంది రైతులు ఇళ్ల ప్లాట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో దీన్ని చెట్టపల్లి గ్రామ భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 30% భాగస్వామ్యంతో 50-50 భాగస్వామ్యంతో జీవో నెంబర్ 173 డేటెడ్ 2019 విడుదల చేయడం కూడా జరిగింది అధ్యక్ష. తర్వాత గత దుర్మార్గం పాలనలో దీన్ని మున్సిపల్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అధ్యక్ష. అర్హత మున్సిపాలిటీ నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా దాంట్లో చెట్టుపల్లి గ్రామంలో జరగలేదు అధ్యక్ష. 2024 ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెట్టుపల్లి భూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెట్టుపల్లి గ్రామం సందర్శించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది చాలా ప్రజలు ఆడ రైతులు గ్రామస్తులు ఎప్పటి నుంచి అవస్థపడుతున్నాడు 30 సంవత్సరాలుగా. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు చర్యలు చేపట్టారు. కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. అది కూడా ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. వెంటనే మన మున్సిపల్ మంత్రి గారు దానిపైన చర్య తీసుకొని గవర్నమెంట్లో జీవో ఇప్పించాలనేసి కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా తిరుపతి పుణ్యక్షేత్రంలో దాదాపు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా తిరుపతి నియోజకవర్గంలో రూరల్ కలుస్తూ ఉంది. కాబట్టి అండర్ యూజీడీ సిస్టమ్ కావాలని ఉన్నాయి అధ్యక్ష. పాతది 35 సంవత్సరాలకు ముందు వేశారు. అది మొత్తం బర్స్ట్ అయి రోడ్లలో వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే యూజీడీ స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పురపాలక మంత్రి గారు చేర్చి దీన్ని అభివృద్ధి చేయాలనేసి కూడా చేయాలి అధ్యక్ష. ఇంకో చిన్న అధ్యక్ష, ప్రభుత్వ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ తిరుపతిలో లేదు అధ్యక్ష. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అవి సరిపోవడం లేదు. పాపులేషన్ 10 లక్షల జనాభా ఉన్నారు కాబట్టి చాలామంది బయట జిల్లాల్లో ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా చేరడం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రభుత్వం తరఫున ఒక జూనియర్ కాలేజీ ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలా వెంకటరావు గారు సార్ మినిస్టర్ గారు మీరు ఉండాలి. ఏంటి అధ్యక్ష? సార్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చింది మీ డిపార్ట్మెంట్ ఇది. దాని మీద అంటే మీరు నోట్ చేసుకోండి సార్. సార్ రిప్లై సరితారెడ్డి గారు పాణ్యం. ధన్యవాదాలు అధ్యక్ష. మా రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన అవధూత కాసిరెడ్డి నాయన అధ్యక్ష. ఆయన పేరుతో మా రాయలసీమలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అధ్యక్ష. కర్నూలు జిల్లాలో కూడా ఆశ్రమాలు వేలాది మంది ఆయన భక్తులు కూడా ఉన్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, రాయలసీమలో చాలా చోట్ల ఆశ్రమాల్లో అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అధ్యక్ష. అట్లాగే వివిధ సేవా కార్యక్రమాలు కూడా భక్తులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. అయితే అందులో భాగంగానే అధ్యక్ష బద్వేల్ నియోజకవర్గంలో అవధూత కాశీనాయన పేరుతో అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తున్నారు అధ్యక్ష. అయితే సదరు సత్రము అటవీ భూమిలో ఉందన్న కారణంతో అధ్యక్ష అధికారులు దాన్ని కూల్చివేయడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరం అధ్యక్ష.
ఇది కాసిరెడ్డి నాయన భక్తులతో పాటు ప్రజల భావోద్వేగాలను కూడా దెబ్బతీసింది అధ్యక్ష. కాబట్టి ఈ సత్రం కూల్చివేతకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పటికే మన ప్రియతమ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ సత్రం కూల్చివేతను ఖండించడం జరిగింది అధ్యక్ష. అవసరమైతే లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష, తన సొంత నిధులతోనైనా తిరిగి నిర్మిస్తానని చెప్పడం చాలా సంతోషదాయకం అధ్యక్ష. కాశీనాయన భక్తుల్లో కూడా ఇది మనోధైర్యాన్ని నింపింది అధ్యక్ష. కాబట్టి నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష, ఏదైతే ఈ సత్రాన్ని కూల్చినారో దీన్ని ప్రభుత్వ నిధులతో పునర్నిర్మించి అన్నదాన కార్యక్రమాలను తిరిగి యథావిధంగా కొనసాగేలా చూడాలని మీ ద్వారా దేవాదాయ శాఖ మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆ చరితమ్మ గారు చెప్పిన విషయమే అధ్యక్ష. సేమ్ కాశిరెడ్డి నాయన క్షేత్రం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం. గతంలో ఆయనకు అవధూత అనే పేరు ఉండేది అధ్యక్ష. అంటే ఇక్కడ కనపడతాడు, ఎక్కడైనా కనపడతాడని అక్కడ నానుండే అధ్యక్ష. దీన్ని గమనించిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరియు విజయవేముల వీరారెడ్డి గారు టీడీపీ గతంలో మంత్రిగా పనిచేసినాడు అధ్యక్ష. వీళ్ళు గట్టిగా ప్రభుత్వాన్ని ఒత్తిడి పెడితే ఆయన 1995లో చనిపోతే 3 ఏళ్ల తర్వాత దాన్ని మండలంగా ఆయన పేరుతో మండలంగా డిక్లేర్ చేసినారు అధ్యక్ష బద్వేల్ నియోజకవర్గం. అక్కడ వాస్తవానికైతే ఇది అటవీ జోను, టైగర్ జోన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ చేసినది వాస్తవం అధ్యక్ష. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా రికమెండ్ చేసి లేదు దానికి నివారణ ఇవ్వాలా, ఒక 33 ఎకరాలు కేటాయించాలా, మీకు కేవలం 10 ఎకరాలే అని అభ్యర్థన కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఆమె చెప్పినట్టు లోకేష్ బాబు గారు కూడా రియాక్ట్ అయ్యి నేను కట్టడం తొలగించారు, అధికారులపైన యాక్షన్ అంటే అది వాస్తవం కాదు అధ్యక్ష. అధికారులు ఏం చేస్తారు అధ్యక్ష, పైనుంచి ఒత్తిడి, అది ప్రైమ్ మినిస్టర్ గారే దానికి అటాచ్మెంట్. కాకపోతే మన ప్రభుత్వం గట్టిగా ప్రభుత్వం గారు ఇప్పుడు మనతో ఎన్డీఏ గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి దానికి ఎగ్జామ్షన్ మేము ఆ ల్యాండ్కు తగ్గట్టుగా ల్యాండ్స్ అలొకేషన్ ఇస్తామని ప్లస్ డెవలప్మెంట్ రేటు కూడా మేమే కట్టిస్తామని ప్రపోజల్ కూడా పంపడం జరిగింది అధ్యక్ష. గౌరవ పురంధేశ్వరి గారు కూడా నేను మార్నింగ్ మాట్లాడితే నేను భూపేంద్ర యాదవ్ అని తగిన మంత్రి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడతాను ఈరోజని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. మీ ద్వారా చెప్పే అప్పీలు దీన్ని ఎండోమెంట్స్ యాక్ట్లో కలిపితే మన మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష, ఆనం రామనాయుడు గారికి, అదే కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి గారికి తెలుసు. రాయలసీమ ఒకటే కాదు అధ్యక్ష, రాష్ట్రం అంతా కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎన్ఆర్ఐస్ కూడా అక్కడికి అటెండ్ అవుతారు అధ్యక్ష. ఒక రోజు 1,00,000 మంది కూడా ఫ్రీగా భోజనం. ఆమె చెప్పినట్టు 100 చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి అధ్యక్ష, కాశీలో కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి ఇటువంటి పవిత్ర క్షేత్రాన్ని కాపాడాల్సిన అవసరం మన ప్రభుత్వానికి ఉంది. ఇది అందరము సామూహికంగా మనము రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎగ్జామ్షన్ ఇచ్చడానికి రెడీగా ఉంది. పురంధేశ్వరి గారు కూడా అదే మాట చెప్తున్నారు. కాబట్టి మీ ద్వారా ఇది రికార్డ్ చేసి రామనాయుడు గారికి అంతా తెలుసు కాబట్టి ఆయనతో అన్ని విషయాలు చెప్పిస్తే దీనికి పరిష్కారం ఉంటుందని మా అభిప్రాయం అధ్యక్ష. ఏం లేదు మంత్రి గారు, ఇష్యూ నిన్న కూడా జరిగినట్టుంది, ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ దృష్టిలో పెట్టాలని ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇది అసెంబ్లీలో చర్చించి కాకుండా మంత్రి గారి దగ్గర కూర్చొని దాని పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు సార్. రాజశేఖర్ గారు చూశాను. సార్ అన్ని మండలాల్లో ఉన్నాయి సార్, మా కాన్స్టిట్యూన్సీలో కూడా. సభలో కాకుండా మీరు ఒకసారి కూర్చొని ఆఫీసులు కూర్చొని ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. నమస్కారాలు అధ్యక్ష. అంటే దీనిపైన అనేక కూడా అవధూత కాశిరెడ్డి నాయన ఆశ్రమం పైన నిన్న జరిగిన బద్వేల్ కాన్స్టిట్యూన్సీలో కాశిరెడ్డి నాయన మండలంలో జరిగిన ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా దారుణం అధ్యక్ష. ఇది కాశిరెడ్డి నాయన ఆశ్రమాలు రాయలసీమలో అన్ని జిల్లాలలో కూడా ఉన్నాయి అధ్యక్ష, అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఉన్నాయి అధ్యక్ష. సో అనేక మార్లు దీనిపైన గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ ఇష్యూ ఏదైతే కాశిరెడ్డి నాయన మండలంలో జరిగిన ఇష్యూను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నాకు తెలిసి బద్వేల్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా తీసుకుపోయారు. నా నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ ఆశ్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా బండి మండలం ఓంకారం అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష.
ఎక్కడైనా ఈ అవధూతలవి కానివ్వండి, మా శ్రీశైల మల్లికార్జున స్వామి కానివ్వండి, అన్ని అడవులలోనే ఉంటాయి అధ్యక్ష. భగవంతుడు కానీ అవధూతలు కానీ వీళ్ళవన్నీ కూడా అడవుల ప్రాంతాల్లో, అడవులకు దగ్గరలో, అడవులలోనే ఉంటాయి. సో అనేక సంవత్సరాలుగా అనాదిగా ఈరోజు కొత్తగా ఏర్పడిన స్ట్రక్చర్స్ ఏం కాదు, కొత్తగా ఏర్పడినట్టు కాదు అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా ఫారెస్ట్ అధికారులు వచ్చేసి చెప్పా పెట్టకుండా గతంలో దానిపైన రిప్రజెంటేషన్లు ఇస్తే కూడా పై అధికారులకు స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో అన్ని చోట్ల పోయినా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉంది అధ్యక్ష ఇది. కానీ ఈరోజు అధికారులు వాళ్ళ ఇష్టానుసారం ఇది మా రాజ్యం అన్నట్టు వాళ్ళు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఓంకారం దేవస్థానంలో కూడా చాలాసార్లు ఈ విధంగా జరిగింది. చాలా సంవత్సరాల కిందనే పైన కొండపైన కూడా ఆలయాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దానిలో కూడా తీసేయాలని చెప్పేసి అనేక మార్లు కూడా జరుగుతూ ఉంది. లక్షలాది భక్తులు, వేలాది భక్తులు వస్తారు అధ్యక్ష. శివరాత్రి రోజు కానివ్వండి, కార్తీక మాసాల రోజు కానీ, ఉగాదికి కానివ్వండి, ఏది సేవా దినాలు ఏదున్నా కూడా అనేక మంది భక్తులు వస్తారు. సో వాళ్ళ మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఇదంతా భక్తులు పోగేసుకుని చేసుకుని ఏర్పాటు చేసుకునే అధ్యక్ష. ఈ ఆశ్రమం అనేది కాశీరెడ్డి నాయన ఆశ్రమం మిగతా స్వాములకు ఉంటారు స్వామి, కొంతమంది స్వాములు ఉంటారు, అటువంటి స్వాముల టైప్ కాదు అధ్యక్ష. ఎవరు వచ్చినా నిత్యము అక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది అధికారులు కూడా దీన్ని వ్యతిరేకించకపోయినా కొంతమంది అధికారులు ముఖ్యంగా సో అనవసరంగా దీనిలో వాళ్ళ ఫారెస్ట్లోకి వచ్చి వాళ్ళ ఆస్తులు ఏదో లాక్కున్నట్టు అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి. ఇప్పుడు నా నియోజకవర్గం కూడా అనేక సమస్యలు ఉన్నాయి. దీనిపైన కూడా నేను అనేక మార్లు రిప్రజెంటేషన్ కూడా చేశాను. అయినా కూడా రిపీటెడ్గా మొన్ననే ఈ మధ్యనే మహానంది నుంచి అధ్యక్ష, మహానంది టు దేవస్థానం నుంచి గాజులపల్లెకు R&B రోడ్డు. సో దాన్ని రోడ్డు గత మన ప్రభుత్వంలోనే శాంక్షన్ అయిన రోడ్డు అధ్యక్ష అది. సో దాన్ని ఇప్పుడు గత 5 సంవత్సరాలలో వాళ్ళు చేయని రోడ్డును మళ్ళీ R&B మంత్రి గారి ప్రోత్సాహంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మేము ఆ రోడ్డును మళ్ళీ మొదలు పెడితే దానికి డబ్బు తీసుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటే కూడా ఆ రోడ్డు వేయకుండా అడ్డం పడినారు అధ్యక్ష. సో నిన్న అధికారులు మళ్ళీ కలిసేసి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రోడ్, 2 అడుగుల రోడ్డు ఎక్కడ ఉంటుంది అధ్యక్ష? R&B డిపార్ట్మెంట్లో 2 అడుగులు వేసుకోవాలంట. 2 అడుగుల రోడ్డు ఎక్కడ ఉంది అధ్యక్ష మనకు? సో ఈ విధంగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఏం చెప్తే చట్టం, వాళ్ళు ఏం చెప్తే రూల్. చట్టాలు అనేది మనం చేసినాం అధ్యక్ష. మెయిన్గా ప్రయారిటీ ఇచ్చేది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండదు, ప్రజలకు చూసుకోవాల్సిందే. సేమ్ టైం మన ఫారెస్ట్ కూడా కాపాడాల్సిందే. దానికి కూడా మనం ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అందరికీ ఆ బాధ్యతలు ఉన్నాయి. కానీ వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ కథ చూస్తూ ఉంటే ఇది మా రాజ్యము, మేము ఏం చెప్తే జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నాయి అధ్యక్ష. దానిపైన ఖచ్చితంగా నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ గారికి, ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసేదంటే వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. గతంలో చాలా ఇష్యూస్ కూడా జరిగినాయి. చాలా మందిని కొట్టి కూడా బయటికి తీసుకొచ్చిన కాలాలు కూడా ఉన్నాయి నా నియోజకవర్గంలో. పోయిన 14 to 19 గవర్నమెంట్లో కూడా చెంచులు నివాసం ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్టి బయటికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇటువంటివన్నీ జరగకుండా తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి, మంత్రి గారు ఆన్సర్ ఇవ్వకపోయిన పర్లేదు, ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడండి. అలాగే సార్. అధ్యక్ష, ఇవాళ బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఈ కాశిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి అన్నదాన సత్రాలని ఫారెస్ట్ అధికారులు కూల్చివేశారనేటువంటిది సంఘటన, దురదృష్టకరమైన సంఘటన అధ్యక్ష. ఇది ఇవాళ నిర్మాణం చేసినవి కాదు అధ్యక్ష. మనం వచ్చేదో లేకుంటే ఇటీవల కాలంలో నిర్మాణం చేసిన సత్రాలు కావు, అక్కడ ఆలయాలు కావు. ఇవన్నీ కూడా పురాతనంగా ఉన్నాయనేటువంటి సమాచారం మనకు వచ్చింది అధ్యక్ష. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వివరాలు తెప్పించాం. కానీ అధ్యక్ష, ఫారెస్ట్ అధికారులు ఇది ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఇది నార్మల్ ఫారెస్ట్గా ఉండేది, తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ అయింది, తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవాళ టైగర్ జోన్ అని, ఇలా రకరకాలుగా వాళ్ళు దాన్ని పెంచుకుంటూ పోతున్నారు అధ్యక్ష. కాబట్టి దీని రిస్ట్రిక్షన్స్ టైం టు టైం ఇది మారినప్పుడంతా అవి పూర్తిగా ఆ నిబంధనలు అమల్లోకి వచ్చి అసలు ఒక మనిషి గుడి దగ్గరికి పోవాలన్నా కూడా అనుమతి ఫారెస్ట్ అధికారి ఇవ్వాల్సిన పరిస్థితి అధ్యక్ష. నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పింది, మన శాసనసభ్యులు చెప్పింది ఒక వాస్తవం ఉంది అధ్యక్ష. శ్రీశైలం దేవస్థానంలో ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాలకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి నేను వెళ్తే అక్కడ ఫారెస్ట్లో ఇంకో అమ్మవారి యొక్క ఆలయం ఉంది అధ్యక్ష. అక్కడికి పోవాలంటే నాకు అనుమతి లేదన్నారు అధ్యక్ష. అనుమతి లేదు, మీరు ఇవాళ వెళ్ళడానికి లేదు, మీరు వెళ్తే ఇక్కడ కంట్రోల్ కాదని అన్న తర్వాత ఇంకా మేము మానుకొని నేను కూడా వెనక్కి వచ్చాను అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాశిరెడ్డి నాయన ఆశ్రమం అనేది ముఖ్యంగా రాయలసీమలోని ఉన్నటువంటి 4 జిల్లాలు,
ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో చాలా ఎక్కువగా కాశిరెడ్డి నాయన ఆశ్రమాలకి చాలా ఎక్కువ పవిత్రత ఉంది అధ్యక్ష. కాశిరెడ్డి నాయన ఆశ్రమం నా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్స్లో కూడా ఉంది అధ్యక్ష. నిత్యం అన్నదానం జరుగుతుంది అధ్యక్ష. ఎవరు వాళ్ళకి అక్కడ డబ్బు ఇచ్చేదో కొనుక్కునేదో ఏముండదు అధ్యక్ష. ఎంతమంది వెళ్ళనివ్వండి, రోజుకు 10,000 20,000 మంది పోతూ పోతూ దారిలో కూర్చున్నా వాళ్ళు భోజనం పెడతారు అధ్యక్ష. 1,00,000 మందికి పైన ప్రతిరోజు మెయిన్ ఆశ్రమాల దగ్గర ఈ యొక్క అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఈ అవధూతలు అనేటువంటిది వెంకయ్య స్వామి గారి అవధూత యొక్క ఆశ్రమం కూడా మాకు ఉంది అధ్యక్ష. నెల్లూరులో ప్రత్యేకంగా గొలగమూడి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. అవధూతలు అనేటువంటి వాళ్ళు చాలా పవిత్రంగా వాళ్ళని కొలిచేటువంటి అనేక వందల వేల కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ దురదృష్టం ఈ అటవీ నిబంధనలు అనేటువంటివి వచ్చి ఇటువంటి ఆశ్రమాలను కూలగొట్టే పరిస్థితి అధ్యక్ష. మనం కొత్త పర్మిషన్ ఇవ్వట్లే, ఉన్న వాటిని కూలగొట్టడం అనేది చాలా దారుణం అధ్యక్ష. ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దాన్ని ఆదినారాయణ రెడ్డి గారు కానీ మిగిలిన మన చరితమ్మ గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉగ్గర నరసింహారెడ్డి గారు చాలామంది నిన్న కూడా నన్ను కలిసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు ద్వారా గౌరవ సభ్యులకి సమాచారాన్ని అందిస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు అధ్యక్ష. నిన్ననే ఈ జరిగిన విషయాలన్నీ కూడా వారు చూసిన తర్వాత ఇవాళ ట్విట్టర్లో వారు రియాక్ట్ అయ్యి ఇది చాలా తప్పు జరిగింది, తప్పు జరిగిన దానికి మమ్మల్ని మన్నించండి, మళ్ళీ మేము దీన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏం కావాలో అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలోనే అధ్యక్ష ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే తర్వాత మన భారతీయ జనతా పార్టీ నాయకురాలు మరి పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా భూపేష్ కుమార్ యాదవ్ గారితో కలిసి మాట్లాడడం జరిగింది. త్వరలో ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పెట్టి శాసనసభలో ఉన్నటువంటి ఇంతమంది శాసనసభ్యుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటే అధ్యక్ష లక్షలాది కుటుంబాలు ఆ ప్రాంతాల్లో మనోభావాలు